ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 5:15 తర్వాత మీ జీవితంలో ఇలా జరిగి తీరుతుంది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే ఎటువంటి సంఘటనలు సాయంత్రం 5:15 తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి? అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అలాగే ఒకరికి సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల, స్వయం కృషి వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇతరుల సొమ్ము మీద ఆశపడరు. అలాగే స్వార్థతంపైనే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి చూస్తే కనుక సాయంత్రం 5:15 తర్వాత ఊహించని విధంగా కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. అంటే ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కో రకమైన సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5:15 తర్వాత వినియోగదారుల నుండి ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం గురించి వారి నుండి పాజిటివ్ టాక్ అయితే మీరు వినబోతున్నారు. మీ యొక్క వ్యాపారం గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటున్నారు అని ఈ విధంగా మీకు ఒక గుడ్ న్యూస్ నైతే వారి ద్వారా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సాయంత్రం 5:15 తర్వాత కొంతమంది కన్యా రాశి జాతకులకి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారో ఆ విభేదాలన్నీ కూడా ఈ రోజు తొలగిపోతాయి. ఇది వరకు మాట్లాడుకోని వ్యక్తులు కూడా ఈ సమయంలో మీరు మాట్లాడుకుంటారు. పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయి. అలాగే కన్యా రాశి జాతకులు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది. చక్కటి ఫలితాన్ని అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రతికూలతలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఒకవేళ ఒకరి గురించి మరొకరి దగ్గర మీరు ప్రస్తావించారంటే ఎన్నో రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయనే చెప్పుకోవాలి. కన్యా రాశి వారు ఈ రోజు సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువగా సరదాగా సమయాన్నైతే గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దాని గురించి కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేదు. ఈ రోజు దాని గురించి ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు అంటే డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం మీకు కనిపిస్తుంది. అయితే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. అంటే సాధారణంగానే ఈ రోజు గడిచిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని